అమ్మకు ప్రేమతో అమ్మకు ప్రేమతో మా పిల్లలు చేస్తున్నారు అబ్బా కేక్. నాకు ఇద్దరు ఎందుకే టార్చర్ పెడుతుంది కలిపే అంటే నీకు అది కూడా అమ్మా బయట దీన్ని ఎందుకు నేను పెట్టుకేంది ఇక్కడ హెల్పర్ గా అసిస్టెంట్ గా కలపమంటే నీకు రాదా అని అడుగుతుంది. ఎందుకు అట్లా చేస్తావు అక్కకు? చూడండి వాళ్ళేమో నాతో సాయంత్రము కేక్ కట్ చేయించనీక వాళ్ళు బయట కేక్ తెచ్చుకున్నారు. నేను బయట ఫుడ్ తినకూడదని నాకు ఇంట్లో కేక్ చేస్తున్నారు కదా. బటర్స్కాచ్ ఎందుకు తెచ్చావు అక్క? వీళ్ళు ఇట్లా బటర్స్కాచా నాన్న అడిగినాడు. నాన్నకు తెలుసా మా పిల్లలంతా చేసి లాస్ట్ లో ట్రీట్ డబ్బులు అడుగుతారు, రిటర్న్ గిఫ్ట్ అడుగుతారు. నేను చూసినా కాదబ్బా మీరేమన్నా వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ అడుగుతారండి. అది భయం నాకు. చిన్నప్పుడే మా పెద్దదాన్ని మా ఆయన అనేవాడు లంచం లేని పని చేయదు అనేసి. చిన్నప్పుడు అనేవాడు మా ఆయన. ప్రతిదానికి పెద్దదానికి రిటర్న్ గిఫ్ట్ కావాలి. ఎవరు బర్త్డే ఆర్గనైజ్ చేసినా తనకు రిటర్న్ గిఫ్ట్ అడుగుతుంది. ఇప్పుడు ఏం అడుగుతుందో రిటర్న్ గిఫ్ట్ నేనేం అడగట్లా. ప్రామిస్ జోజు మీద ఆ పిల్ల మీద ఎందుకు గిఫ్ట్ వేస్తావు? ఆ పిల్ల పింపుల్స్ మీద ఆ పిల్ల పింపుల్స్ మీద ఇంకా ఆ పిల్ల తినేది కేక్ తిన్నావు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు మరి? ఇష్టంగా చెయ్యవు నువ్వు తినే అమ్మ కోసం నేనే చేస్తున్నాను. అది కాంపిటీషన్కి వేస్తుంది చూడు. రాత్రి చూడు నేను అది నేర్చుకొని నీకు చేసినానా గిటార్ లో. ఇది కడుపు అంటది 2 లైన్లు ఇది కూడా నేర్పించుకేంది నాతో రాత్రి. మళ్ళీ నేను చేయలేదంటారు. పెద్దది ఇప్పుడు గిటార్ నేర్చుకుంటుంది పాపం. నాకు ఇష్టమని వెంకటేష్ జాము రాత్రి జాబిలమ్మ పాట 10 days గా నేర్చుకొని గిఫ్ట్గా ఇచ్చింది నాకు. ఆ మ్యూజిక్ సూపర్. ఇంకా అక్క నేర్చుకుందని ఈ చెల్లి ప్రతి ఇంట్లో ఉంటారు అక్కకు కాపీ కొట్టేటోళ్ళు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు. ఇది కూడా హ్యాపీ బర్త్డేని ఒక లైన్ నేర్పించుకొని 10-20 నిమిషాలు నాకు గిఫ్ట్గా ఇచ్చినారు వీళ్ళు. ఇంకేందో సాయంత్రం అంట చిన్న గిఫ్ట్ ఉందంట, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకసారి నాకు రాళ్ళ నెక్లెస్ ఇచ్చినారు మా వాళ్ళు నాకు గిఫ్ట్గా బెంగళూరులో. నాకు రోళ్ళు గోల్డ్ ఇష్టమని రాళ్ళ నెక్లెస్ రాళ్ళ కమ్మలు ఇచ్చినారు. అది అది అసలు చూడడానికి కూడా నా పిల్లల టేస్ట్ ఇట్లా ఉంటుంది అని మీకు ఎంత ఘోరం అంటే నాకు ఆర్టిఫిషియల్ ఇష్టం అని వీళ్ళు ఏకంగా మెరిసేది మా నాన్న పోయి వీళ్ళతోటి కొనిపించినాడు. మీ అమ్మకు రొళ్ళు గోళ్ళు ఇష్టం కొని లేదు. మేము వెళ్ళాము తోడుగా రమ్మని అడిగాము. ఎప్పుడన్నా నన్ను ఎగతాళి చేస్తే నేను ఏమంటుంటే తెలుసా, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రాలే. మొన్న ఏమంటున్నారంటే నీకు ఇచ్చే గిఫ్ట్ కి ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు, అంత పెద్ద గిఫ్ట్ కాదు అన్నారు. అంటే నేనేమన్నా అంటే సినిమాలో రాడు నాగార్జున ఎగ్జైట్ అవుతాడు బర్త్డే చేస్తున్నారని. అట్లా మీరు ఇచ్చిన రాళ్ళ సెట్కే నేను ఎగ్జైట్ చూపించినాను కదే, ఇంక ఇప్పుడు ఎందుకు చూపించను అన్నా. సో ఇప్పుడు నేను తర్వాత మా పిల్లలు నాకేమి ఇచ్చినది గిఫ్ట్ మళ్ళీ చూపిస్తాను. ఇంకా కేక్ మేకింగ్ అయిపోతుంది వీళ్ళది. ఇంకా చెప్తున్నా కాలిపోయేటి పెట్టబడితే అట్లా వాడకు. మా గ్లౌజులు వేసుకోండి. ఏదో వచ్చింది పడింది సగం పడిందా? ఇంకో అర్ధ ఆడబడింది. అట్లా తీసి బటర్ పేపర్ వేసుకుని సరిపోయింది. నేను హ్యాపీ బర్త్డే విష్ చేసుకోమంటావు కదా, ఇది కూడా కేకే కదరా కన్నా, హోమ్ మేడ్ కేకు. అమ్మని హ్యాపీ బర్త్డే సుమ్మి, హ్యాపీ బర్త్డే సుమ్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సుమ్మి బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంది వేడి కేక్ కరిగింది అప్పుడే అంత ఫాస్ట్ గా తీసే. ఓ అవునులే, చల్ల కేకులు కదా పెట్టేది. 2-tier కేక్, కాఫీ కేక్. చిన్నప్పుడు నీకు బంధుతో కేక్ కట్ చేయించిన. ఇది యాక్చువల్గా నేను తిన్నిక చేసినారండి, ఊరికి సరదాగా కట్ చేయించినారు. పిల్లలు స్నానం కూడా చేయలే పొద్దున. ఇంకా పీసు చాలు చాలు కావాలంటే మళ్ళీ చేస్తాంలే. నేను తినిపిని ఇట్లా పెట్టేది కూడా ఒక పీస్ చూస్ చేసుకొని నేను తినిపి. ఉండవే పైన కేక్ బాగుంది, కిందది చక్కెర కొంచెం తక్కువ. ఏం లేదులే, 2 బాగుంటాయి. చూడు పొగలుగా కేక్. వింటర్స్ కదా, వింటర్ కేక్.
మళ్ళా క్యాండిల్ కింద పెట్టినావు, అది మెల్ట్ అయ్యి అది అక్కడ ఉంది. డెకరేషన్ చేస్తుంది. నువ్వు చాలు జోజు, ఆపు జోజు. నా బర్త్డే రోజు నా ఇష్టం, నీ బర్త్డే రోజు నీ ఇష్టం, నేనేమన్నా. మా బర్త్డే రోజు నీ ఇష్టమే. ఆ రోజులు అయిపోయినాయి, కనీసం నా బర్త్డే రోజన్నా నన్ను వదిలేదు. ఇంకా ఈవినింగ్ సింపుల్గా వంట ఎవరితో చేయించుకోవాలనుకున్నాము. కర్నూలు మా వారు చిన్నప్పుడు ఫ్రెండ్ వస్తున్నారు, సింపుల్గా పెడితే బాగుండదు బర్త్డే కదా అనేసి ఇంకా మా పాప నేను కలిసి యూట్యూబ్ వీడియోస్ చూసి దమ్మాలు చేసినాము. తర్వాత వెజిటబుల్ బిర్యానీ అంటే మసాలా విజయవాడ నుండి తెచ్చారు కదా మాకు మా ఆయన ఫ్రెండ్స్ వస్తూ, ఆ మసాలా వేసి కూరగాయలన్నీ వంట ఆవిడతో కట్ చేయించుకొని చేశాను అనమాట మొత్తం నేను. అంటే చూడ్డానికి 2 ఐటమ్స్, ఇంకా ఆవిడతో పూరి కూడా చేయించాను. దమ్మాలకి ప్రాసెస్ ఎక్కువ కదా అందరికీ తెలుసు. అన్ని వెజిటబుల్స్ వేసి బిర్యానీ చేసినానండి. సో అన్ని వెజిటబుల్స్ పని ఆవిడ కట్ చేసింది. ఇంకా మా వారు ఫ్రెండ్ ఉండడం వల్ల మేము ఫొటోస్ కూడా బయట కూర్చొని ఎక్కువ తీసుకోలేదు, లోపల రూమ్లో కూర్చొని తీసుకున్నాం. వీడియోలో కేక్ కటింగ్ ఉంది, దాంట్లో నా ఫేస్ లేదు. లాస్ట్లో మీకు నా ఫేస్ కనిపిస్తుంది చూడండి, ఫొటోస్ ద్వారా చూపిస్తాను. నాది టాప్ వచ్చి కొత్తది, పొద్దున వేసుకున్నాను. మా పిల్లలు గత 10 yearsగా ఇలా సెలబ్రేట్ చేస్తున్నారండి, ఎంజాయ్ ఉండేలాగా వాళ్ళు పెద్దగా అయినప్పటి నుండి. అంతకుముందు నేను మా ఆయన ఇట్లా కేక్ కటింగ్ లేదు. బెంగళూరులో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మా పిల్లలు గిఫ్ట్లు ఇవ్వడాలు, వాళ్ళ నాన్నతో చెప్పి వాళ్ళ నాన్న కేక్ తెచ్చి కట్ చేయించేవాడు. ఇంకా వద్దన్న మొండిగా విన్నారండి. వాళ్ళ బర్త్డేతో పాటు మాది కూడా ఇలాగే చేపిస్తారు. ఇంతే చూడండి, ఇంత చేసాము. రైస్ చేసాం, పూరి పని ఆవిడ చేసింది, దమ్ బిర్యానీ నెక్స్ట్ డే కూడా మిగిలిపోయింది. సరిగా తినలేదన్నమాట, చలికాలం కదా. మా వారు స్నాక్స్ ఎక్కువ తినేశారు, పిల్లలు రైతా కలిపారు. పెద్ద పాప నేను కలిసి చేసాం వంట, ఆవిడకు పూరీలు చేయించినాం అంతే. నేను వద్దని చెప్తున్నా కానీ ముందు రోజే కేక్ తెచ్చి పెట్టినారు, అందరూ పోయి తెచ్చుకున్నాం. మా చలపతి ఉన్నాడు, అదృష్టం రా అంతే, మన అదృష్టం. బర్త్డే రోజు బ్లౌజ్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యు. చిన్న అంతే అండి, సింపుల్గా. మా బొకే అండి, మా పిల్లలు బొకే తెచ్చింది వాళ్ళే వాళ్ళ మనీతో మా ఆయనకి ఇచ్చి ఇప్పించినాను ఫొటోస్లో కోసం. అసలు అప్పుడు ఇంకా టైం అయిపోయింది, అన్న వెళ్ళిపోవాలంటున్నారు, అందుకని గటగటక మా ఆయన వడ్డించేసే వెళ్ళిపోవాలంటే వచ్చింది 2 hours కోసం వచ్చినారు. సిటీకి ఏదో పని మీద వచ్చినారనమాట, ఢిల్లీకి. సో మా ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు నైట్ స్టే చేయడానికి రావట్లేదండి, మమ్మల్ని చూడడానికి వస్తున్నారు. అది మాకు హ్యాపీ. వచ్చింది 2 hours, బట్ మా మీద ప్రేమతో వచ్చి చూసి వెళ్తున్నారు. నా ఫ్రెండ్ వచ్చినారు, నా టపర్వేర్ ఫ్రెండ్ వచ్చి వెళ్ళింది, తర్వాత మా ఆయన ఫ్రెండ్స్ వస్తారు, అందరు కూడా జస్ట్. ఒకప్పుడు నాకు ఏం ఫీలింగ్ ఉండేదంటే మా ఇంట్లో స్టే చేయడానికి గెస్ట్లు వచ్చేవాళ్ళు, రీజన్ ఏంటంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోసం. బట్ ఇప్పుడు వచ్చే గెస్ట్లు అట్లా లేరు, కేవలం మమ్మల్ని చూసిపోనిక వస్తున్నారు. నాకే అప్పుడప్పుడు బాధ వేస్తుంది, 2 hours వచ్చినారు, ఎంత బ్రతిమలాడినానో ఉండండి అన్న, రాత్రి పొద్దున పోతురు మీరు అనేసి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకుని అంత దూరం నుండి సిటీ నుండి అంటే రావడానికి మెట్రో పట్టుకున్న క్యాబ్ పట్టుకున్న టైం పడుతుంది. వాళ్ళు వచ్చిన పని కంటే కూడా మమ్మల్ని చూడడానికి ఉండే ఒక ఈవినింగ్ ఖాళీగా ఉన్నాం కదా అని వచ్చి వెళ్తారు. ఎంత బ్రతిమలాడినా పొద్దున్న దింపుతామంటే కూడా వినలా. ఇంకా మా పక్కింటి అబ్బాయి నాకు గిఫ్ట్కి ఇచ్చినాడండి ఇది. మా ఇంట్లో పక్కింట్లో మేము ఒకరికొకరు బర్త్డేలకు గిఫ్ట్ ఫస్ట్ వాళ్ళే అలవాటు చేసినారు. మా పిల్లలకు పెన్ను కానీ ఆమె పర్ఫ్యూమ్లు కానీ నా బర్త్డేకి కూడా అలా ఇస్తుంటారు. సో నేను అబ్బాయికి మొన్న బర్త్డే జరిగితే నేను టపర్వేర్ 1 liter బాటిల్ ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ మాది గిఫ్ట్ల ప్రేమ, ఫుడ్ ఎక్స్చేంజ్ ప్రేమ, గిఫ్ట్ల ప్రేమ, పక్కింటోళ్ళది మాది మంచి బాండింగ్ ఉందండి. ఏం మాట్లాడుకోము ఒకరికొకరం, ఇంతే. ఇలా ఉండాలి, పక్కింట్లో మాట్లాడక అవసరం లేదు, ప్రేమగా ఉంటే చాలు. కానీ దానికి 24 గంటలు నిలబడి మాకు మంచి టెండెంట్ దొరికినారని చెప్తామండి. అంతకుముందు ఉన్న ఇంటికాడ చాలా టార్చర్ పెట్టేది ఆవిడ. సో ఎప్పుడైనా మనం ఉన్న పక్కింట్లో ఎదురింట్లో వాళ్ళు మనకు మంచోళ్ళు పడితే కూడా లక్కీ. బట్ ఇంకా ఇవి మేము వాడము కదా టపర్వేర్ తప్ప, అందుకని అలాగే పెట్టేశాను. ఇదిగోండి ఫొటోస్ పెట్టాను. నా సారీ బెంగళూరు నుండి మా ఫ్రెండ్ సంజయ్ దగ్గర కొంటాను కదా, తనే బ్లౌజులు స్టిచ్ చేయించి ఫాల్స్ కుట్టించి పంపిస్తుంది. సో అదనమాట. ఆమె ఎప్పుడో తెచ్చి పెట్టుకున్న చీర ఇప్పుడు కట్టుకున్నా. మీకు ఇలా ఫొటోస్ పెట్టాను. బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.